ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ రోజు ఎపిసోడ్ లో యోగాలో భాగంగా హార్మోనల్ బ్యాలెన్సింగ్ ఆసనాస్ ఒకసారి చూపిద్దామా? తప్పనిసరిగానమ్మా. ముఖ్యంగా ఆడవారిలో మగవారిలో ఈ హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవ్వాలంటే ఈ లోవర్ అబ్డామన్ ఏరియాని బాగా ప్రేరేపితం చేసే కొన్ని ఆసనాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆ భాగాలకి రక్త ప్రసరణ కాస్త ఈ గ్లాండ్స్ కి, ఇటు ఓవరీస్ కి, టెస్టికల్స్ కి, మరి వీటన్నిటికీ కూడా రక్త ప్రసరణ బాగా, పోషకాలు బాగా వెళ్ళేటట్టు చేసే ఆసనాలు స్పెషల్ గా ఉంటాయి. అందుకని దీనివల్ల ప్రెగ్నెన్సీ రావటానికి, అట్లాగే డెలివరీ ఫ్రీగా అవటానికి, అట్లాగే పీరియడ్స్ రెగ్యులర్గా రావటానికి, మగవాళ్ళకి వీర్య కణాల మొటిలిటీ బాగా పెరగటానికి, ఆడ మగ హార్మోన్స్ ఎవరి వాళ్ళకి కరెక్ట్గా బ్యాలెన్స్గా తయారవటానికి ఉపయోగపడే 4 ఆసనాలను ఇప్పుడు స్పెషల్గా మనం చూద్దాం. సమతుల్యమైన హార్మోన్స్ ఉత్పత్తికి ఉపయోగపడే ఆసనాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా మత్స్యాసనం. పద్మాసనంలో కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత నడుముని వెనక్కి వంచి మోక చేతిని ముందు నేల కానిచ్చాలి. ఆ తర్వాత రెండో మోక చేతిని కూడా నేల కానిచ్చేసేసి ఆ తర్వాత మాడు భాగాన్ని ముఖ్యంగా నేల కానిచ్చాలి. మెడ, నడుము అంతటిని కూడా పైకి లిఫ్ట్ చేసి ఆర్చిలాగా వెనక్కి విరవాలి. చేతులతో పాదాలు ఎట్లా పట్టుకుంటాం. ఇలా మత్స్యాసనం చేయటం ద్వారా థైరాయిడ్ గ్రంథి కంఠ భాగంలో ఉన్నది బాగా యాక్టివేట్ అవుతుంది. థైరాయిడ్ హార్మోన్స్ కరెక్ట్గా ఉంటే ఇతర హార్మోన్స్ని కూడా సరిగా పనిచేయటానికి, ఉత్పత్తి అవటానికి కూడా ఇవి బాగా సపోర్ట్ చేస్తాయి. ఇక బటర్ఫ్లై ఎక్సర్సైజెస్. 2 పాదాలని నమస్కార ముద్రలు అట్లా పెట్టేసేసి చేతులతో 2 పాదాలని పట్టుకుని సీతాకోక చిలుక రెక్కలు కదిపినట్టుగా మనం 2 కాళ్ళని అట్లా కదిపేస్తాం. పైకి కిందకి ఎంత బాగా మూమెంట్ చేయగలిగితే అంత మంచిది. ఇక మూడోది మోడిఫైడ్ ఉష్ట్రాసనం. వజ్రాసనంలో కూర్చుని 2 చేతుల్ని సీటు వెనకాల భాగానికి తీసుకువెళ్ళి అరిచేతుల్ని నేల మీద అట్లా ఆనిచ్చేసేయాలి. నడుముని పైకి లిఫ్ట్ చేసి మెడని, నడుముని వెనక్కి విరవాలి. మామూలుగా ఉష్ట్రాసనంలో మడాల పైన చేతులు పెట్టి మనం చేస్తాం. ఇప్పుడు మోడిఫైడ్ ఉష్ట్రాసనం కొద్దిగా స్ట్రెయిన్ ఎక్కువ. ఇక చివరిగా ఉత్తాన పాదాసనం. వెల్లకిలా పడుకుని 2 చేతులు చాపేస్తాం. 2 కాళ్ళను కలిపి 90 డిగ్రీస్ లేపి అట్లా ఆపాలి. ఇలాగే కదపకుండా 90 డిగ్రీస్లో కాళ్ళను ఉంచి అట్లా 3-4 నిమిషాలు హోల్డ్ చేసి ఉంచడం ద్వారా పొత్తి కడుపు భాగంలో ఉండే ఓవరీస్ని యాక్టివేట్ చేయడానికి వాటికి చాలా బాగా మేలు చేస్తుంది అన్నమాట. ఇట్లాంటి 4 ఆసనాలు హార్మోన్ సమతుల్యత కొరకు చేస్తే మంచిది. చూసారుగా హార్మోన్ బ్యాలెన్సింగ్ ఆసనాస్ ఎలా చేయాలి, ఎవరు చేయాలి. మరి ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళకే కాకుండా టీనేజ్ లో ఉన్న వాళ్ళకు కూడా హార్మోన్ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఆసనాలు వేసుకుంటే బాగుంటుంది. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో సన్ రేస్ కూడా చాలా హార్మ్ఫుల్ అని, అవి స్కిన్ కి మంచిది కాదు అని చెప్తున్నారు చాలా మంది. మరి ఇదే రీజన్ తో, ఇదే భయంతో సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాం అందరం. దీనికి బదులుగా నేచురల్ గా సన్ స్క్రీన్ ఏదైనా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అదేంటో చెప్తారా? పూర్వం రోజుల్లో సూర్యకిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవటానికి ఈ టెక్నాలజీ లేని రోజుల్లోనే మంచి నిర్ణయం తీసుకుని మన ఆచారాలు అందరూ ఉపయోగించారు. అదే కొబ్బరి నూనె. ఎవరైనా స్నానానికి వెళ్లే ముందు కొబ్బరి నూనె రాసుకుని ఇప్పుడు స్నానానికి వెళ్తారు. పూర్వం రోజులు అలా కాదు. స్నానం చేస్తే కొబ్బరి నూనె రాసుకునేవారు. స్నానం చేసుకున్న కొబ్బరి నూనె రాసుకుని బయటికి వెళితే వాళ్ళంతా పొలాల్లో ఎండల్లో పనిచేయాలి. ఎండ పడ్డా చర్మం డ్యామేజ్ అవ్వకుండా కొబ్బరి నూనె బెస్ట్ గా ఉపయోగపడుతుంది. కొబ్బరి ముక్కల్ని గానగాడించి ఒరిజినల్ కొబ్బరి నూనె కనుక తీసుకుంటే మనకి ఇందులో 10% సన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఈ కొబ్బరి నూనె రాసుకెళ్ళటం అనేది చర్మానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. చర్మం స్మూత్ గా ఉంటుంది. పగిలిపోవటం, రఫ్ గా మారటం, డ్రైగా అవ్వకుండా బాగా ఉపయోగపడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏట్రా నాయనా ఇది? అమ్మా, నువ్వు అనుకున్నట్టు రూపా నాతో రాసుకొని పూసుకొని తిరగడం లేదమ్మా. ఆఫీస్ పని మీద ఓ అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకోవడానికి వచ్చింది. అనవసరంగా నా కారణంగా మాటలు పడింది కాబట్టి నాకు ఈ దెబ్బ పడ్డంలో తప్పేం లేదమ్మా. సారీ రా నాయనా. రూపా, పెద్దయ్య గారు ఎదురు చూస్తుంటారు. వెళ్ళా ఫైల్ ఇచ్చిరా. ఏట్రా నాయనా? ఎవరు? అసలు ఆ పెద్ద మనిషి మన కంపెనీకి ఎందుకు వచ్చాడ్రా? ఇక్కడ అగ్రిమెంట్ ఏంటి?
అమ్మ పెద్దయ్య మన కంపెనీతో ఒక మంచి పని కోసం చేతులు కలిపారు. చేనేత కార్మికులకి ఉపాధి కల్పించే ప్రాజెక్ట్ అది. దానివల్ల మనకి మంచి పేరు రాబోతుందమ్మా. ఏటేటేటి మొన్న అప్పులోళ్ళు ఇంటి మీద పడ్డప్పుడు మీ నాయన డబ్బిస్తుంటే అవమానించి పంపించేశారు కదరా. ఇప్పుడు సిగ్గు లేకుండా మన కంపెనీ సాయం ఎలా తీసుకుంటాడు? హ, నా మొగుడిని నా ఇంట్లోంచి బయటికి పొమ్మన్నాడు కదరా. ఇప్పుడు మన కంపెనీ నుండి బయటికి వెళ్ళగొడతాను. అమ్మా అమ్మా అమ్మా, ఈ కంపెనీ నాదని పెద్దయ్య గారికి తెలియదమ్మా. నాదని తెలిస్తే అసలు మన కంపెనీ గుమ్మం కూడా తొక్కరాయన. నాయనా, తండ్రి కూతుర్ని చూస్తుంటే ఏదో కుట్ర పన్నుతున్నారనిపిస్తుందిరా. ఈమెమో నీ కంపెనీలో నీకు తెలియకుండా జాబ్లో జాయిన్ అయింది, ఆ గౌతమ్తో చేతులు కలిపింది. ఆయనేమో నీ కంపెనీ అని తెలియకుండానే నీ దగ్గర సంతకాలు తీసుకుంటాడా? ఇదేదో కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుందిరా. అత్తయ్య, ఏయ్! ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఉండదు అని? అమ్మా, కంపెనీ విషయంలో నువ్వు జోక్యం చేసుకోద్దమ్మా. ఏం మాయ చేసావే? ఎప్పుడు నాకు ఎదురు చెప్పని నా కొడుకు కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటున్నాడు. ఆ సూర్యప్రతాప్ ఎక్కడున్నాడ్రా? తోడు పెడు తేల్చా. అమ్మా ఆగమ్మా, ఆగు. రూపా, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ వాళ్ళకి ఇచ్చి పంపించు. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అమ్మ రూపా, ఏమైందమ్మా? నానా అగ్రిమెంట్ సైన్ చేసేశారు. ఆయన ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు నాన్న. నెక్స్ట్ టైం కలుస్తానన్నారు. ఒకసారి కలిస్తే బాగుంటుందమ్మా. నానా, ఆయన కొంచెం బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. ఆయనే కలుస్తానన్నారు. సరేనా, బయలుదేరదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కామాక్షి, ఏ నేనేమన్నా తప్పు మాట్లాడానండి? ఇప్పుడు జరుగుతుంది అదే కదా. అందుకే అర్హులైన వాళ్ళని చూసి అధికారాన్ని అప్పగించాలి. ఎవరికి పడితే వాళ్ళకి అప్పగిస్తే ఇలాంటి బుద్ధిలే చూపిస్తారు. అంటే ఏంటమ్మా, ఆ దేవుడి సొమ్ము మా గుండం కొట్టేసిందంటవా? అత్తయ్య గారు అలా ఎందుకంటారు తాతయ్య? కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అలాగే అంటారు కదా. ఇప్పుడు పోలీసులు వస్తే వాళ్ళు కూడా అలాగే అంటారు కదా. లోకేశ్వరి, తెలియని వాళ్ళు 100 అనుకుంటారు, కానీ గుండం ఏంటో మనకు తెలుసు కదా. అలా ఎలా మాట్లాడుతున్నావు? వదినకి సాయం చేయటం తప్ప మోసం చేయటం తెలీదు. అవునమ్మా, గుండమ్మకు పెట్టడమే తెలుసు గాని ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచడం తెలీదు. ఈ డైలాగులన్నీ మీ అందరూ చెప్పడానికి చాలా బాగుంటాయి, కానీ పోలీసులు వస్తే ఏం చెప్తారండి? వాళ్ళు చెప్పిన మాటలు విని అవునా ఈవిడింత గొప్పదా, దేవుడి డబ్బులు పోతే పోని అని వెళ్ళిపోతారా వాళ్ళు? సుచిత్ర, ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరి సమస్య వస్తే అందరూ తనకి అండగా నిలబడి ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఆలోచించాలి గాని అంతేగాని ఏదో బయటోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడడం ఏం బాగోలేదు. సరేనయ్యా, వాళ్ళకి మాట్లాడటం చేత కాదు, కానీ మాట్లాడాల్సింది, సమాధానం చెప్పాల్సింది గుండమ్మే కదా. ఏం మాట్లాడటం లేదు కదా. దేవుడి సొమ్ముల్ని ఎవరు దొంగిలించారు కాదనట్లేదు, కాని వాళ్లకు అవకాశం ఇవ్వడానికి కారణమెవరు?
ఇదే కదా, దీని చేతకానితనం వల్లే కదా వాళ్ళు దొంగతనం చేయగలిగింది. అది దీని అసమర్థతే కదా. కరెక్టే అత్తయ్య, ఇది నా అసమర్థత వల్లే జరిగింది. ఈ సమస్యని నేనే సాల్వ్ చేసుకుంటాను. పంతులు గారు, అనుకున్న టైం ప్రకారమే స్వామివారి కళ్యాణం జరిపిస్తాము. మీరు వెళ్ళి ఏర్పాట్లు చూసుకోండి. అమ్మా, ఈ సీతారాముల వారి కళ్యాణం ఇక్కడున్న వాళ్లే కాకుండా విదేశాల్లో ఉన్నవాళ్లు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చూస్తారు. ఏ కారణంతోనైనా రాముల వారి కళ్యాణం మనం జరిపించకపోతే అందరి పరువు పోయినట్టేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ యూట్యూబ్ గాన్ని ఎప్పుడు షిఫ్ట్ చేస్తారో ఏంటో, వాడికి ప్రతిరోజు అన్నం పెట్టలేక చస్తున్నాను. ఇలా దొంగచాటుగా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏమైనా అమ్మో, అసలే ఇందాకే అందరం తిన్నాం. ఇప్పుడు కనుక ఆ పుణ్యమి చూస్తే మళ్ళీ అన్నం తీసుకెళ్తున్నావేంటని అడుగుతుంది. ఎవరు చూడకముందే ఇక నుంచి వెళ్ళిపోవాలి. ఆకలి. ఇదేంటి, మయకం ఇప్పుడే కదా భోజనం చేసింది, మళ్ళీ భోజనం ఎవరికి తీసుకెళ్తుంది? జస్ట్ మిస్ డాడీ. ఆ పున్నమికి అనుమానం వచ్చింది. వీన్ని ఎక్కువ కాలం ఇక్కడ పెట్టుకోలేం డాడీ. ఏందో నా సైజుని చూసుకొని చిన్నపిల్లాడు అనుకుని వాడి వీడి అనేస్తున్నావు. ఇదిగో, నాకంటే 4 రెట్లు పెద్దదైన పెళ్ళం ఉంది. కాస్త మర్యాదగా మాట్లాడండి. నీకు మర్యాద. నేను చెప్పిన మాట విని మర్యాదగా వీడియో ఫాస్ట్గా తీసేసేరా. అలా అయితే నువ్వు ప్రాణాలతో బయటపడతావు. అబ్బా ఉమా, తిను. నేనంత తెలివి తక్కువ దద్దమని కాదులే. నిజం చెప్పకపోవడం వల్లే నేనింకా మీ దగ్గర ప్రాణాలతో ఉన్నాను. ఇక నేను నిజం చెప్పాననుకో, ఆ క్షణమే నన్ను చంపేస్తారు. ఆ మాత్రం నాకు తెలియదు అనుకున్నారా? ఎన్ని సినిమాలు చూడట్లేదు. ఇతను నానమ్మ కోసం కదా వచ్చాడు. వీళ్ళిద్దరిని బంధించారేంటి? అంటే వీళ్ళకి సంబంధించిన విషయం తన దగ్గర ఏదో ఉంటుంటుంది. తినరా, మూసుకుని తిను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్నే కేదార్ అడుగుతుంది, ఆ పేపర్ ఏంటి? అది చూపించడానికేనా వీళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్తున్నారు? ఈ పిల్లగాలిని ఎట్లయినా అణిచేద్దామనుకుంటే
ఈ నిషిక తుఫాను సృష్టించేలా ఉందే. అమ్మీ ఏదో మాట్లాడుకోవాలి అంటున్నారు కదా, పోనీలే. మనకు తెలియాల్సిందైతే కౌశికి చెప్పుండేది కదా. అవును నిషి, నీకు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు వదినే నీకు అన్నీ చెప్తుంది. ఇప్పుడు మాత్రం మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు. ఇవాళ నాకు నిజం చెప్పకుండా ఒక్క అంగుళం కూడా మిమ్మల్ని కదలివ్వను. ఆ పేపర్ ఏంటో చూపించు. నిషిక అన్నిసార్లు అడిగినా ఎందుకు చూపించడం లేదు కేదార్? అయినా మాకు చెప్పే ఉద్దేశం ఉన్నప్పుడు మా ముందు మాట్లాడడానికి మీ ఇబ్బంది ఏంటి? అమ్మే, నిషి, ఇది చాలా పాత పేపర్. గట్టిగా లాగితే చిరిగిపోతుంది. నిషి ప్లీజ్ ఆగు. నిషి ప్లీజ్ అర్థం చేసుకో. నిషి ప్లీజ్. నిషిక వదులు, లేదంటే ఏంటదిరా? మీరేం చేసుకున్నా ఇవాళ నిజమేంటో తెలుసుకోకుండా నన్ను ఎవరు ఆపలేదు. నిషి వద్దు ప్లీజ్. లాక్కోవాలని చూస్తే చింపేస్తాను. మావయ్య వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేటే కదా. దానికెందుకు ఏమైంది నిషిక? ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? వజ్రపాటి సుధాకర్ సుహాసిని పెళ్లి సర్టిఫికేటా? పెద్దమ్మా, నీ పేరు సుహాసిని కాదు కదా? మరెందుకు ఇలా రాసుంది? ఈ సుహాసిని అనే ఆవిడ ఎవరు పెద్దమ్మా? కేదార్ వాళ్ళ అమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క వర్ధంతని గుళ్ళో అన్నదానం జరిపిద్దాం అనుకున్నాను. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, తనని ఒక్క క్షణమైనా తలుచుకోండి చాలు. ఏంద్రా సిన్నోడా, నీ బిడ్డ ఏడుస్తా ఉంటే నేనెందుకు నవ్వుతా ఉండాను అనుకుంటుండావా? 2 ముద్దలు పిండం పెడితే గౌరీ ఆత్మ శాంతి పడతాది. గుళ్ళో వచ్చే భక్తులకు దాని పేరిట బువ్వెందుకురా పైసలు దండగా? ఇంత మైకు రాలేంద్రా ఈ పార్వతి. నవ్వురాదా చెప్పు. నేను వదిలేస్తా. పెద్దోడికి తెలిస్తే ఇది పానాలు వదిలేస్తదేమో చూడు. కాపురం చెయ్యలేక కాటికి పోయిన దాని గురించి హడావిడి చెయ్యబాక. తెల్లారాక పసుపు దంచే కార్యక్రమం బాగా చేసుకోండి. ఉఫ్. లైట్ వేసుకొని దీపం వెలిగిస్తే ఎర్రోళ్ళు అనుకుంటారమ్మీ. అర్థమైండదా? కన్న బిడ్డ పెళ్ళవుతుందని చూడకు నాన్న. పెద్ద బిడ్డ వర్ధంతి కూడా చేయలేకపోతున్నానని ఆలోచించు చాలు. ఇక ఆలోచించనమ్మా, నిర్ణయానికి వచ్చేసాను.
బలవంతంగా చేసే ఈ పెళ్లిని చూసే బలం కూడా నాకు లేదమ్మా. అందుకే నిన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నానమ్మా. నాన్నా, నిజం తల్లి. మిగిలిన ఒక్కగానొక్క బిడ్డను చూస్తూ చూస్తూ చంపుకోలేనమ్మా. వెళ్ళమ్మా. ఎలా వెళ్ళిపోతావో, ఎక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపో. నువ్వు బ్రతకాలి. ఈ నాన్న కోసం కాదమ్మా, నీ భవిష్యత్తు కోసం బతకాలి. అమ్మ తోడుగా లేదు, అక్క నీడ కూడా లేదు. ఇక నా దారి నేను చూసుకుంటే నువ్వు ఒంటరి వాడి అయిపోతావు నాన్న. పోలీస్ అవ్వాలనుకున్న కూతుర్ని వేధిస్తుంటే అసమర్థుడిగా చూస్తున్నాను. ఈ వయసులో ఇంకా పాపం మూట కట్టుకోలేనమ్మా. ఎక్కడున్నా సరే ఈ నాన్న ఆశీర్వాదం నీకుంటుంది. వెళ్ళమ్మా. అది కాదు నాన్న. దయచేసి ఇంకే మాట్లాడుతూ నేను నిన్ను కాపాడుకోవాలని వేడుకుంటున్నాను. దయచేసి వెళ్ళిపోమ్మా. వెళ్ళిపోమ్మా. నాన్న, నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా షణ్ముఖం గురించి ఆలోచించిన అలాంటి మంచోడిని మిస్ అయ్యానని ఫీల్ అయినా వాణ్ణిదిగో ఇలాగే పిండేస్తాను. నీ చెల్లెళ్ళు నిన్ను చూసే నవ్వుకుంటున్నారు. దేవాబావ మంచిగా మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటున్నారేమో. తన మాటలు వింటుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక మీకెంత బాధ ఉంటుందో. ఇక అన్నయ్య ఎంత కోపడతాడో, ఇంకెంత బాధపడతాడో తెలియట్లేదు. తడిచిన బట్టని పిండి విదిలిస్తే వచ్చే తుంపర్లు భలే చల్లగా ఉంటాయి కదా శ్రీవల్లి. ఏమా ఇక్కడేం చేస్తున్నారు? చూస్తున్నామన్నయ్య. ఏం చూస్తున్నారు? చూడన్నయ్యా. ఈ 10,000 ఉంచుకో శ్రీవల్లి. నేను నీకు ప్రేమగా ఇస్తున్నాను. వద్దు. అలా కా శ్రీవల్లి, ప్లీజ్ తీసుకో. నా మాట విను. నేను వద్దంటున్నాను కదా. ప్లీజ్ శ్రీవల్లి, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అనుకోవద్దు. కానీ నువ్వు నా గుర్తుగా ఏదైనా కొనుక్కుంటావేమోనని ప్రేమగా ఇస్తున్నాను. చూసావా అన్నయ్య, దేవాబావకి అక్కంటే ఎంత ప్రేమో. తను మంచిదమ్మా. మంచివాడే తన జీవితంలోకి వస్తాడని నాకు తెలుసు. కానీ వరదరాజు మావయ్య వాళ్ళ అమ్మతోనే తలనొప్పి. నువ్వు ఊరుకోవే, ఎప్పుడు నెగటివ్ గానే చెప్తుంటావు. ప్లీజ్ శ్రీవల్లి, నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టే. తీసుకో శ్రీవల్లి. శ్రీవల్లి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు నా గురించి ఏమనుకున్నా నాకు అనవసరం. నేనైతే నా మనసులో ఏముందో అది చెప్పాలనుకుంటున్నాను. తొందరగా చెప్పావని. ఈ ఇంట్లో అందరం నమ్మకాల మీద నడుస్తున్నాం. మీరు ఏ రోజు అందరినీ అమ్మవారి ముందు ఇలా నిలబెట్టి ఒట్టు వేయమని అడగలేదు. నమ్మకం ముఖ్యంగాని ప్రమాణాలు ముఖ్యం కాదు అని అనిపించింది. అందుకే అలా ఆలోచించి కొంచెం ఇబ్బంది అనిపించి సడన్ గా అలా వెళ్ళిపోయాను. అంతకు మించి ఇంకేమీ లేదు. అంతేనా? ఇది మేము నమ్మొచ్చా? అందరూ ఒట్టి వేసిన తర్వాత నీకు ప్రాబ్లం ఏంటని చెప్పి తీసుకొచ్చాను. చాలా మంది మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని దేవుళ్ళ మీద ఒట్లేస్తుంటారు. మరికొందరైతే మనుషుల జీవితాలతో ఆటలాడుకొని మరీ దేవుడి ముందు నటిస్తుంటారు. వాళ్లతో పోల్చుకుంటే నువ్వు చాలా గొప్పదానివి, నువ్వెందుకు ఆలోచిస్తున్నావని నచ్చజెప్పి తీసుకొని వచ్చాను. తమ్ముడు, నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? బయట చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు కదన్నయ్య, వాళ్ళ గురించి అంటున్నాను. అలాగైతే ఓకే, నాకోకే. నువ్వు వాళ్ళిద్దరి గురించే అన్నావని నాకు అర్థమైంది చిన్నోడా. నువ్వు ఏం చెప్తే మేము అదే నమ్మాలి. పంతులు గారు వచ్చే సమయం అయ్యింది, తొందరగా ఒట్టు వేయండి. రావని, వెయ్. ముందు నువ్వు ప్రమాణం చేయి బావా. అమ్మా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరు గమనించలేదని అనుకుంటుంది. అలాగే మేము ఏం చేసినా అది నువ్వు చూడగలుగుతావు. మనిషి ఎవరి నుంచి తప్పించుకున్నా దైవం నుంచి తప్పించుకోలేడు. నేను సదా నీ సేవకి పాత్రున్నై ఉంటాను. నీకు ఎలాంటి హాని కలిగించనని ప్రమాణం చేసి చెప్తున్నాను. నా గురించి నీకు తెలియంది కాదు. ఎన్నో సందర్భాల్లో నా మీద ప్రశంసల వర్షం కురిపించావు. ఎన్నో సంఘటనల్లో నాకు మంచి పేరుని ప్రసాదించావు. జాతకం ఒక్కటే అడ్డై ఉండొచ్చు గాని నీ సేవకు మరేది నాకు అడ్డు కాదు. నువ్వు బయటికి పోకూడదు, నిన్ను బయటికి పోనివ్వను, నిన్ను నేను ఎవ్వరికీ అప్పగించను. ఈ విగ్రహంను నా చేత్తో నేను కదిలించను అని అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఆయన మాట మాట అనుకుని ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మధ్యలో నేనేం చూసా? పోనీ చెప్పండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడి సెటిల్మెంట్ చేయమంటారా? ఇప్పుడే వెళ్ళి తెలుసుకొని వచ్చేస్తా. ఈ సమస్యను నేనే పరిష్కరించుకోలేదు, నీ వాగము. అమ్మో నా దుస్తులు, ఇదిగో ఎవరక్కడ? అమ్మో నా మాయా దర్పణం. అమ్మయ్యా, అమ్మయ్యా, థ్యాంక్స్ గుప్తా గారు. మీ ప్రాణాలు అడ్డు పెట్టి నా ప్రాణాన్ని కాపాడారు. చచ్చిన నీ ప్రాణములను బ్రతికి ఉన్న నా ప్రాణములు అడ్డుపెట్టి కాపాడితినా? ఓ సారీ గుప్తా గారు, మర్చిపోయా. ఆయన మీరు ఇక్కడున్నారని తెలుసు కూడా ఎవరి వస్తువులు తెచ్చి మీ మొహాన్ని విసిరేస్తారా? వాళ్ళంతా చూస్తాను ఈరోజు. బాలిక, ఇవన్నీ నా వస్తువులే. అయితే మాత్రం ఇలాగే బయటికి వేస్తారా గుప్తా గారు? ఎవరక్కడ? ఎవరు? బయటికి రండి. ఏంటండి దారుణం?
రాజుగారికి నచ్చింది చేసుకుంటూ పోతే అడగడానికి ఎవరు లేరనుకుంటున్నారా? నేనున్నాను. ఎందులకు బాలిక నా ప్రాణములు తీయటక్క నీ వాగుము. అయ్యో మీరాగండి గుప్తా గారు, మీకేం తెలీదు. అవును, కింద నుంచి పైకి రావడానికి కొంచెం లేట్ అయింది. అయితే బయటికి తోసేస్తారా? మీరు గమనుండండి, మాకు న్యాయం కావాలి. నేను గుప్తా గారి బహిష్కరణ ఖండిస్తున్నాను. నీవు కావాలంటే ఖండించుకోను, నేను మాత్రమే ఖండించడం లేదు. అది చెప్పడానికి మీరెవరండి? యమపురి వాసులారా, వెళ్ళి మీ రాజుగారికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పిలిపించమని చెప్పండి. 3,000,000 దేవతలను కూడా పిలిపించమని చెప్పండి. బాలిక ఇప్పుడు వారందరూ ఎందులకు? చెప్తాను గుప్తా గారు, అంత తొందర ఎందుకు? సభ ఏర్పాటు చేయమని చెప్పండి. సమస్య అందరికీ చెప్పి అప్పుడు అందరూ కలిసి ఏ శిక్ష విధించినను మేము అంగీకరించదము. అటులనే ప్రభువుల వారికి చెప్పేదము. వలదు వలదు. ఏహే మీరు ఆగండి, వి ఆర్ వెయిటింగ్. అమ్మో, ఎట్లిచ్చినా అట్లుంటది మనతోని. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తుల సభ నీతో స్నేహము చేసినందుకు నాకిటుల కావలసినది. పాపం ఎలాంటి పరిస్థితి వచ్చింది? గుప్తా గారు ఏమైనా సహాయం చేయమంటారా? నీవు చేసిన సహాయములు చాలు. తమరు మాట్లాడకుండా ఒక మూలన కూర్చొనొచ్చు, అది ఏ తమరు మాకు చేయు పెద్ద సహాయము. అవగతమైనదా? ఏంటి గుప్తా గారు? ఏమీ లేదు. ఏమీ లేదంటున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. చెప్పేంత వరకు నీవు నన్ను వదలవు కదా. ఇది మాయాదర్పణము. భూత భవిష్యత్తు వర్తమాన కాలములు ఇందు తెలియను. అవునా? అయితే ఒకసారి చూపించు. ఎలా అయినా దాన్ని ఓపెన్ చేసి చూడాలని ఉంది. ఎటులా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా తాళి తెగిపోయింది, నన్ను అన్యాయం చేసి పైకి పోయింది. అయ్యో అయ్యో. ఆగవమ్మ తల్లి, ఊరికి తొత్తు అంటున్నావు. నోరు పెద్దగా ఉందని అరుస్తున్నావేంటి? ఆయనకేమన్నా అయిందని నేను చెప్పాను. అయితే ఏం కాలేదా? ఏమీ కాలేదని బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు. అయ్యో డాక్టర్ గారు, ముందు మా నాన్నకేమైందో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. వయసు పెరగటం వల్ల ఆయన గుండె బలహీనముగా తయారైనది. ఇప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఆయన కోరిన పనులు చేయాలి, ఆయనకు సంతోషాన్ని ఇచ్చే పనులు చేయాలి. ముఖ్యంగా ఆయన మనసు విప్పి చెప్పిన పనులను, కోరికలను తప్పకుండా చేయాలి. ఏం డాక్టర్ గారు, ఏదో ఆయన చెప్తే వచ్చి చెప్పినట్టుంది, కానీ ఆయన పరిస్థితి మాకు చెప్తున్నట్లేదే. చూడండి, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఇక మీ ఇష్టం. ఆయన ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కోరినవి చేసి కాపాడుకుంటారో, కాదని కోరి ప్రమాదమే తెచ్చుకుంటారో మీ ఇష్టం. డాక్టర్ రేషా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అయ్యో అయ్యో డాక్టర్. నానా 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 తగ్గిపోతుందంట. నాన్న అమర్, డాక్టర్ చెప్పింది విన్నావు కదా. ఆయన పాపం ఎంతో ఆశతో కూతుర్ని ఇంటికి తీసుకువెళ్దామని వస్తే రానని ఆయన మనసు నొచ్చుకునేలా చేసావు. అవునమ్మా, ఆయన ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ఇంట్లో నీకు ఎవరు ఎదురు చెప్పే వాళ్ళు ఉండరు.
ఎందుకంటే నువ్వు తీసుకునే నిర్ణయం వెనక నీ ఆలోచన ఉంటుందనే నమ్మకంతో. ఇప్పుడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకో. కానీ నువ్వు చెప్పే మాట మీద ఆ అమ్మాయి కన్న తండ్రి ఆరోగ్యం ఆధారపడిందని మాత్రం మర్చిపోకు. సరే నాన్న, గంటలో బయలుదేరతాం. అమర్ అమర్ ఓ షిట్. అన్నయ్య గారు, నా కొడుకు మీ ఇంటికి రావడానికి ఒప్పుకున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అఖిల్, వదినా, నీకోసం భోజనం తీసుకొచ్చాను. కూర్చో అఖిల్, వడ్డిస్తాను. వద్దొదినా, ఇప్పటికే గిల్ట్తో చచ్చిపోతున్నాను. మీ ప్రేమతో నన్నింకా చంపకండి. మీ వదిన నిన్ను నిజంగానే చంపబోతుంది అఖిల్. తన చేతుల్లో నువ్వు చావబోతున్నావు. నువ్వేం తప్పు చేశావని గిల్టీ ఫీల్ అవ్వడానికి? బన్నీని యాక్సిడెంట్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యాను కదా వదినా. అది నింద మాత్రమే, నిజం కాదు. నువ్వు తప్పు చేయలేదని మాకు తెలుసు. కానీ నాకు బాధగా ఉందొదినా. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. లైఫ్లో ఒక్కోసారి మనం ఎక్స్పెక్ట్ చేయని ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి అఖిల్. అప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. అంత ధైర్యం నాకు లేదొదినా. చచ్చిపోవాలనిపిస్తుంది. అఖిల్, నువ్వు నిజంగానే చావబోతున్నావు అఖిల్. చావు నీ కళ్ళెదురుగానే ఉంది. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. పిరికి వాళ్ళే చచ్చిపోతారు. నువ్వు చాలా ధైర్యవంతుడివి. వీల్ చైర్లో ఉండే గవర్నమెంట్ ఈవెంట్ తీసుకొచ్చావు. నన్ను మీ అన్నయ్యని కాపాడే ప్రయత్నంలో ధైర్యంగా వీల్ చైర్ని వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చావు. ఇప్పుడు ఇంత చిన్న నిందకు తల వంచుతావా? తప్పకిల్. శవానికి శంఖం వదినట్టు చావబోయేవాడికి కౌన్సిలింగ్ ఇస్తున్నావా వసోక? నీ గురించి ఇంట్లో అందరూ సరిగ్గా భోజనం చేయకుండా బాధపడుతున్నారు. నీకు భోజనం పెట్టొస్తానని వాళ్ళకి మాటిచ్చి వచ్చాను అఖిల్. నువ్వు కూర్చో, కూర్చో. ఎస్, నేను కలిపిన విషయాన్ని అఖిల్ తినబోతున్నాడు. తిని చచ్చిపోబోతున్నాడు. వసోక అరెస్ట్ అవబోతోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావగారు, ముందుగా మీరు తీసుకోండి. ఏంటి, మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాలా? మీరు కూడా తీసుకోండి. తీసుకో. తీసుకోమ్మా. తీసుకోండి.
ఏంటి ఇదంతా? బావగారు, ఇది ఈ కిళ్ళి ఎక్కడ తీసుకొచ్చారో తెలియదు కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ బావగారు. అమ్మయ్యా, మా అన్నయ్య తినలేదు. బావా, కిల్లి మాత్రం చాలా బాగుంది. ఇది ఎప్పుడు తినే కిల్లిలాగే ఉంది, అంతే. అబ్బా, ఈ కిళ్ళి అల్లుడు గారు, ఈ రోజు తెచ్చిన చోటే రేపు కిళ్ళి తీసుకురండి. తెస్తాను అత్తయ్య గారు. సరిగ్గా చేయవు, చూడు ఎలాగే. నేనేం చేయను. చాలా బాగుంది. రబ్బి వేసుకున్న కిళ్ళి అర్రర్రర్రె ఒళ్ళంతా తిరిగెను మళ్ళీ అమ్మత్తుగా ఉందిర ఈ పూట. పద్మం 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 పద్మం, ఏమే ఎన్నో కిళ్ళీలు తిన్నాను గాని ఇలాంటి కిళ్ళి ఇప్పుడు వరకు తినలేదే. పద్మం, ఎందుకో నీతో ఈరోజు మనసు విప్పి మాట్లాడాలంది పద్మం. ఒక చెంబుడు నీళ్లు తీసుకుని మన గదిలోకి వచ్చాయి. అంటే కుదరదమ్మా, రాను అనొద్దు. మనసు ఈ రోజు రాత్రి మాట్లాడాల్సిందే. మంచి నీళ్ళు పట్టుకుని రూమ్ లోకి వచ్చాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆహా పద్మం, తొందరగా రావే, మాట్లాడాలి. అబ్బా అబ్బబ్బా. నా మంచం మీద ఎవరు పడుకున్నారబ్బా? నువ్వా? నువ్వేంటే నీ గదిని వదిలేసి నా గదిలో పడుకున్నా? అంటే అదే, నీ దగ్గర పడుకుని చాలా రోజులు అవుతుంది కదా. నా దగ్గర పడుకోవడానికి నువ్వేమైనా చిన్నపిల్లవనుకున్నావా? వెళ్ళి నీ గదికి. అమ్మో, నేను పోను. నీ గదిలోకి నిన్ను పొమ్మంటే పోనంటావేంటే? అమ్మో కాదే, అమ్మా అంటున్నా. ఈ రోజు ఎందుకో మా అమ్మ దగ్గర పడుకోవాలనిపిస్తుంది. మొగుడిని వదిలేసి వచ్చి నా గదిలో పడుకుంటానని ఈ గోలేంటే? అబ్బా అమ్మా, నా బాధ నీకు అర్థం కాదులేవే. మాట్లాడుకుందాం అంటున్నాడే. పాపం, ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఏంటో, వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అయ్యో అమ్మా, ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో నీకు తెలియదే. సరిపోయింది, రోజు తాగొస్తే తాగొచ్చాడని గోల్ చేస్తావు. ఈ రోజు తాగకుండా మాట్లాడతానంటే నీ గదిలోకి పోకుండా ఏంటే నువ్వు? పద్మం, గొంతు తడారిపోతుంది. రావే, వాటర్ తీసుకురా, మనం మాట్లాడుకుందాం. పాపం, ఆయనకి మంచినీళ్ళు కావాలంటే వెళ్ళివ్వు. నేను పోలేనే అమ్మా. వస్తే పద్మం, ఇదిగో ఆ అబ్బాయి అలా పిలుస్తుంటే నువ్వు పోనండం ఏం బాలేదే. ఏ లేచినాడు. అమ్మా, ఆయనకు కావాల్సింది మంచినీళ్ళు కాఫీ కాదే. మరి అంతకు మించి ఇంకేం అడుగుతాడే? నా వల్ల కాదు పద్మం. ఇదిగో నువ్వు పోతావా పోవా? పోవే. అబ్బా నేను పోనమ్మా. పద్మా, నువ్విక్కడున్నావా? అవతల అన్నయ్య అంతసేపటి నుంచి పిలుస్తుంటే వినిపించట్లేదా? ఇందాకటి నుంచి నేను అదే అంటున్నానమ్మా. పాపం,
ఆ అబ్బాయి ఇందాకటి నుంచి మాట్లాడాలి రా అని అంటున్నాడు, ఇదేమో పోవట్లేదు. పద్మా, అన్నయ్య పిలుస్తుంటే వెళ్లకుండా ఏంటి నువ్వు? వెళ్ళవే, ఈ పూటకి నేను ఇక్కడే పడుకుంటాను వదినా, వెళ్ళు. సరే, మీ అన్నయ్యకి చెప్తాను, ఆయనే వచ్చి చెప్తారు, అప్పుడు వెళ్దు గాని. వద్దు. మరి వెళ్ళు. మంచినీళ్ళు కావాలన్నాడుగా, పట్టుకెళ్ళు. ఆయనకు కావాల్సింది మంచినీళ్లు కాఫీలు కాదు. అమ్మో పద్మం, త్వరగా రావే. వచ్చేసావా పద్మం, నా బంగారు, నా బుజ్జి కన్నా. బంగారం రా, బంగారం నువ్వు నా బంగారమే. చిచ్చి నువ్వు నా బుజ్జి కన్నవే. దా వచ్చే కూర్చో. ఒక్క నిమిషం ఆగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు కూడా నాన్నంటే చాలా ఇష్టం కదా? ఆర్య అంటే నాకు ప్రాణం. మరి బాబాయ్ నాన్నని ఇంట్లో నుంచి పంపిస్తుంటే నువ్వెందుకు బాబాయ్నేమనలేదు? నీకు నాన్నంటే ఇష్టమైతే నువ్వు నాన్న దగ్గరే ఉండాలి కదా, బాబాయ్ దగ్గర ఎందుకున్నావు నానమ్మా? పిల్లలు మామిన్లని కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. భగవంతుడా, నేను చెప్పిన కథని నాకే ముడివేశారా? ఇప్పుడు ఈ పిల్లలకి ఏమని సమాధానం చెప్పను? చెప్పు నానమ్మా. అక్కి, నానమ్మకి మనం అందరం అంటే చాలా ఇష్టం. ఇంకెప్పుడు అలా అడక్కు, సరేనా? నాన్న అమ్మని తీసుకుని వచ్చారు. అమ్మా, అఖి, అభయ్, నువ్వు చెప్పినట్టే అమ్మని తీసుకొచ్చావు. చాలా థ్యాంక్స్ నాన్నా. ఇప్పుడు హ్యాపీ కదా? ఆర్య, లోపలికి పదండి. ఒక్క నిమిషం అను. మాన్సి, ఎర్రనీళ్లు తీసుకురా. అలాగే మమ్మల్లా. నీ మీద పడ్డ చెడు దృష్టి అంతా పోవాలి. ఏ చెడు మీ దరి చేరకూడదు. మాన్సి, దీన్ని బయట పారబోయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవుడు ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు అంటారు కదండి. ఆ గట్టి నమ్మకంతోనే చెప్తున్నాను. అంటే మీలో ఉన్న దేవుడే చెప్పిస్తున్నాడా? అనుకోవచ్చు. ఏంటి అనుకోవచ్చు? తమాషాలు చేస్తున్నారా? హాస్పిటల్ రిపోర్ట్ వచ్చింది. లేని గర్భసంచి ఎలా వస్తుంది? ఇలా కాలయాపన చేద్దామని చూస్తున్నారా? కాలయాపన చేయడానికి నేను అడిగింది మిమ్మల్ని 70 ఏళ్లు కాదు రాజ్యం గారు, కేవలం 7 రోజులు. ఈ వారం రోజుల్లో గనక అపర్ణ ఎప్పటికీ బిడ్డని కనలేదు, ఎప్పటికీ ప్రెగ్నెంట్ కాలేదు అని తెలిసిన మరుక్షణం మీరేమైనా చేసుకోవచ్చు. ఏంటండి, నేనింత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీరేం మాట్లాడరు? ఒక వారం రోజులు కూడా మీరు నమ్మలేరా? చెప్తున్నారు కదమ్మా, నువ్వు నమ్మాలి కదా, ఒక అవకాశం ఇవ్వాలి కదా. సరే, వారం టైం ఇస్తున్నాను. తనకు పిల్లలు పుడతారని నా ఇంటికి తీసుకొస్తే సంతోషిస్తా. కాని పక్షంలో మీరేం చేస్తారో అది ఇప్పుడే ఇక్కడే చెప్పండి. చెప్పే కదండి, అలా కాని మరుక్షణం మీరేమైనా చేసుకోవచ్చు. మీకెలా న్యాయం కావాలో మీరే కోరుకోవచ్చు. మా అబ్బాయికి మరో పెళ్లి చేస్తా. ఏంటి, ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను. మా చెల్లెలికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు అని తెలిస్తే నిజంగా నేనే దగ్గరుండి మీ అబ్బాయికి ఇంకో పెళ్లి చేపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, అయితే అందరూ కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుందాం. నువ్వు కూడా దండం పెట్టుకోరా.
నొక్కేసుకోవడాలు అయిపోయినాయి, ఇక గుచ్చేసుకోవడాలే. అబ్బాయా, నాలుక సాపు. ఇదేంటి సోలం ఇలా ఉంది? సూలం ఇట్టాగాక ఇంకెట్టా ఉంటది? ఆహా, మా శూలాలు ఇలా ఉండవు. మరి ఎలా ఉంటాయి? అమ్మో, ఈ శూలాలు గుచ్చుకుంటాయి. అంటే మీరు తెచ్చిన శూలాలు గుచ్చుకోవా ఏంటి? ఎవరు తెచ్చినా శూలాలు ఒకేలా ఉంటాయి కదా. పిచ్చిదానా. అంతే కదా. ఇంకేట ఆలస్యం, పొడిసేయ్. వద్దు, నీకేం కాదు. వద్దు. అయ్యో నేను రాను. అయ్యో రండి. నేను రాను. అబ్బాయా, మొండి సేమాకు. నేను రాను. నేను రాను. నేను రాను. ఇప్పటి వరకు బొట్టు పెట్టుకున్నాను, ఏటో అయిపోయిందని ఓ ఎగేసుకుంటూ ఎగిరిపోయావు. మరి ఇప్పుడు భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నావేటి? నేను రాను. అమ్మా చెప్పమ్మా. అరే ముందుకు రమ్మంటుంటే ఇది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత కార్లో వాటర్ బాటిల్ పెట్టడం మర్చిపోయిందేంటి? ఒక బాటిల్ కొనుక్కోవాలి. వాళ్ళు చెప్పిందంతా నిజమే. ఆ మహాలక్ష్మి ఎంత దుర్మార్గురాలో అర్థమైంది. ఇంటికి వెళ్ళి దాని అంతు తెలుస్తాను. రామ్,
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా అసలు అది ఎలా తప్పించుకుంది? అదే అర్థం కావట్లేదు మేడం. ఇంత రిస్కీ ప్లాన్ ని ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశాం. ఇక ఆ కృష్ణ పనైపోయింది, దాని పీడ విరగడైపోయింది అనుకుంటే అది చావుని కూడా ఎదిరించింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది ఎలా తప్పించుకుందని కాదు మేడం, అందులో మన ప్రమేయం ఉందని తెలిస్తే ఎలా తప్పించుకోవాలా అని. కృష్ణ అరవకండి. నా చెయ్యి శిఖర చెంప పగలగొట్టినా నా టార్గెట్ మాత్రం మీరే. వయసులో పెద్దవాళ్ళైపోయారు, పైగా నాకు అత్తయ్య అయిపోయారు, అందుకే బ్రతికిపోయారు. ఎంత ధైర్యమే నీకు నా ముందే? ఎక్స్ట్రాలు చేస్తే మీ ముందు కొట్టడం కాదు, మిమ్మల్నే కొట్టాల్సి వస్తుంది. ఏం మనిషివి నువ్వు? మనిషి పుట్టుకే పుట్టావు కదా, కాస్తైనా మానవత్వం ఉందా? మనిషి ప్రాణాలంటే అంత చులకనా? ఇప్పుడు ఎందుకు అంత ఓవర్గా మాట్లాడుతున్నావు? మేడం ఏం చేయలేదు. నోర్మోయ్, ఏం చేశారో నీకు తెలీదా? ఓ పసికందుని చంపడానికి రౌడీలని పురమాయిస్తారా? నా అడ్డు తొలగించుకోవడం కోసం బాంబు పెట్టి చంపాలని చూస్తారా? బాబుకి బారసాల చేస్తున్నప్పుడు రౌడీలు అటాక్ చేశారు. బాబు డిఎన్ఏ మా అన్నయ్య డిఎన్ఏ ఒకటి అని తెలిసాక రౌడీలు మళ్ళీ అటాక్ చేశారు. అంటే ఖచ్చితంగా బాబు వెనక ఏదో పెద్ద రహస్యమే ఉంది. అదేంటో తెలుసుకుంటా మీ అంతు తేలుస్తా. ఆధారం తెలియకుండానే ఇంత ధైర్యంగా ఉన్నాను. అది సంపాదించి మీ ఇద్దరి అంతు తేలుస్తా. అత్తయ్య గారు, ఇంకో విషయం, ఇవన్నీ చేసింది మీరేనని నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ అందరికీ తెలిసేలా చేయడానికి ఒకడు వస్తున్నాడు. ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళ పేరు చెప్పిన చాలా అత్తయ్య. చాలు, 50 lakhs తీసుకువెళ్ళొచ్చు. మీరు కళ్ళు మూసుకోండి, నేను చెప్తాను. ఏంటి? నిజం రాజా, 5 క్షణాలు, జస్ట్ 5 seconds కళ్ళు మూయండి, పేరు తెలిసిపోతుంది. అలాగే అక్క, కళ్ళు మూయండి. 1 2 3 4 5 కళ్ళు తెరవచ్చు. మమ్మీ, ఏమైంది బ్రో? ఏమైందమ్మా? ఏమైంది బ్రో?
ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? గుర్రపు కాళ్ళు ఊగుతున్నాయి. దారంతో కట్టారు ఎందుకు? ఎవరు కట్టారు? ఏయ్, హాసిని కళ్ళు మూసుకోమంది. నన్నంటారేంటండి? 5 సెకండ్లలో దారం తెచ్చుకుని పైకెళ్ళి నేను కట్టేసి వస్తానా? ఆయన నువ్వు మా దగ్గరే ఉన్నావు కదక్కా. మేము 1 2 3 4 అంటే నువ్వు 5 అన్నాకే కదా మేము కళ్ళు తెచ్చాం. అమ్మా, అసలు మీరెందుకు కళ్ళు మూసుకున్నారు? వాయు పేరుతో రాసిందెవరో తెలుసుకుందామని. కళ్ళు మూసుకుంటే ఎలా తెలుస్తుందమ్మా? ఏయ్, ఈ చచ్చి సలహా ఇచ్చి భయంతో చచ్చేలా చేసింది ఇదే. ఏయ్, పైన అయితే ఎవరూ లేరు. నైని, అత్తయ్య, మామయ్య వాళ్ళు గార్డెన్లో ఉన్నారు. తమ్మక్క వాళ్ళు ఎద్దులయ్యతో పాటు భజన కార్యక్రమానికి వెళ్లారు. నీ అరుపులకి పిల్లలు భయపడిపోతారేమోనని గాయత్రిని కూడా నాతో పాటు తీసుకొచ్చేసానమ్మా. మమ్మీ, ఆ గుర్రం కాళ్ళు ఊగడం చూస్తుంటే భయం వేస్తుంది కదా. నాకు భయం వేస్తోంది వల్లభ. నాకు భయంకరమైన ఆ సంఘటనే గుర్తుకొస్తోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా పడుకోకుండా ఈ టైంలో ఈ పనులేండి నాయనే. అమ్మగారికి బట్టలు తీసి పెడుతున్నాను బాబుగారు. ఈ బట్టలు గాయత్రమ్మగారి నీడని చూసాం కదా బాబుగారు. గాయత్రమ్మగారికి ఈ చీరల్ని లంగా ఓణీలుగా కుట్టిద్దామనుకుంటున్నాను. గాయత్రిక? మళ్ళీ గాయత్రి అంటారేంటి మీరు? గాయత్రి అమ్మగారికే నేను చెప్పేది. కరెక్ట్. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు. అమ్మగారి పూర్తి పేరు గాయత్రి పాపకు పెట్టేశాక ఎవరో తెలియట్లేదంటున్నారేంటి మీరు? నైని, నీడని చూస్తేనే ఇంత సంతోషపడిపోతున్నావు. అదే అమ్మని తెలుసుకున్న రోజు ఇంకెలా ఉంటావో కదా. అమ్మే అని తెలుసుకోవడం ఏంటి బాబుగారు? అంటే ఐ మీన్, ఇప్పుడు అమ్మ ఎలా ఉంటుందో నువ్వు చూడలేదు కదా. రియల్గా చూసినప్పుడు గాయత్రమ్మ ఇలా ఉంటుందా అని ఎమోషనల్ అయిపోతావని చెప్తున్నాను. బాబుగారు, రక్త సంబంధం లేని గాయత్రి పాపని చూస్తుంటేనే మీలా ఉందనిపిస్తుంది. మంచినీళ్ళు తాగండి. అమ్మ తలుచుకున్నట్టుంది. అవును మరి. నా నీడని చూశారు కానీ నా జాడని ఇంకా చూడలేకపోతున్నారనే అనుకునుంటారు. ఇందాక మీరేదో చెప్తున్నారు. గాయత్రి పాపను ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసినందుకేనేమో మీలానే ఉందనిపిస్తూ ఉంటుంది. కోర్స్, కళ్ళు మ్యాచ్ అవుతాయి కదా. రక్తం మ్యాచ్ అవ్వాలి కానీ కాదు. అదే గాయత్రమ్మ గారు కనుకోండి, జన్మ మారినా ఇంకో జన్మెత్తినా ఆ నెత్తుటి బంధం ఎక్కడికి ఎన్నటికీ పోదు. అవునాయని. అయితే ఈ జన్మలో అమ్మ రూపం ఎలా ఉంటుందో? వేషమైతే చూడగలిగాం కదా. తన నీడ గోపికలా ఎంత ముచ్చటగా కనిపించిందో. నాకైతే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎంతైనా అమ్మగారి అందమే వేరు. ఛాయే అలా ఉందంటే మేని ఛాయ ఇంకెలా ఉంటుందో. బంగారాన్ని కన్నామని మనల్ని అందరూ పొగుడుతూ అమ్మగారికి దిష్టి పెట్టకపోతే నన్ను అడగండి. ఈ ఇంట్లో అమ్మ అడుగు పెట్టాక ఆ తర్వాత వచ్చే వేడుకల్ని గ్రాండ్గా జరిపిద్దాం, సరేనా?
ఆ తర్వాత వచ్చే వేడుకను అలా వాయిదా వేస్తారా ఎవరైనా? మరి పేరు పెట్టాలి. మళ్ళీనా? మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నారేంటి బాబుగారు? ఎప్పుడు చేసావని? అంటే గాయత్రి అని పేరు పెట్టాం కదా అని. అమ్మగారి పేరు పెట్టాం గాని అమ్మగారికి మనం పేరు పెట్టలేదు కదా బాబుగారు. అన్నప్రాసన, మొదటి సంవత్సరికం, బర్త్డే ఇలా ఇవన్నీ టైం అయిపోయిన ఫంక్షన్లైనా మళ్ళీ చేస్తాను నేను. ఇన్నాళ్ళు ఏది మిస్ అయ్యానో అన్నీ వరుస పెట్టి చేస్తుంటే బంధుమిత్రులు ఇంటికొస్తూ పోతుంటే ఆ కళ 6 నెలల దాకా ఉండాలంతే. మీరెన్నైనా చెప్పండి, నా ప్లాన్లు చాలానే ఉన్నాయి, అన్నీ అమలు చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనకిప్పుడు ఇన్ని కంపెనీలున్నా అన్నిటికీ పునాది ఆ కంపెనీయే. మనం ఇంత ఎదగడానికి కారణం ఆ కంపెనీయే. ఇప్పుడు అది సమస్యల్లో పడింది అంటే చాలా బాధగా ఉందిరా అర్జున్. గోవింద్, ఆఖరిసారిగా అడుగుతున్నాను చెప్పు, ఇప్పుడు మన కంపెనీని మళ్ళీ రీబ్యాక్ చేసే అవకాశం ఉందా లేదా? గోవింద్, నిన్నే అడిగేది, మనకేమైనా అవకాశం ఉందా లేదా? ఆల్మోస్ట్ అన్ని అవకాశాలు మూసుకుపోయాయి సార్. ఇప్పుడు కంపెనీని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడం అది కష్టమైన పని సార్. అర్జున్ గారు కూల్. గోవింద్ గారు చెప్పిన మాటల్లోనే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? అవును అర్జున్ గారు, కంపెనీని మామూలు స్థాయికి తీసుకురావడం అతి కష్టతరమైన. నందన్ కుటుంబం నుంచి కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోవాలి. గోవింద్, యూ కెన్ గో. ఓకే సార్. జున్ను, ఏంట్రా ఇది? రన్నింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చాను బాబా. వావ్, కంగ్రాచులేషన్స్. రా, నీకు మంచి ట్రీట్ ఇస్తాను, రా. మళ్ళీ నేను ఏ ఊరు మొహం అయితే చూడకూడదనుకున్నాను అక్కడికి వెళ్ళాలంటున్నారేంటి? ఈ నేల మీదైతే మళ్ళీ నేను అడుగు పెట్టకూడదు అని అనుకున్నాను, అక్కడే కంపెనీ కోసం కష్టపడాలంటున్నారేంటి? ఇప్పుడెలా? వీళ్ళని కాదనలేను, అలా అని అక్కడికి అంత సులువుగా వెళ్ళను లేను. లక్ష్మి, ఏంటమ్మా అలా ఉన్నావు? వైజాగ్ రావడం నీకు ఇష్టమే కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆమె ఎవరో గురించి మాట్లాడితే నువ్వెందుకు నా మీద ఎగురుతున్నావు మిత్రా? ఆవిడ ఎవరో కాదు, లక్కీకి మదర్.
లక్కీకి జన్మనిచ్చిన తల్లి. తన గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. లక్కీకి తల్లి అంతే కదా? నీకేమీ కాదుగా, నీకు ఎలాంటి సంబంధం లేదు కదా. అలాంటప్పుడు నువ్వెందుకు ఆవిడ గురించి అంత వకాల్తా పుచ్చుకుంటున్నావు? మనీషా, ఆ అమ్మాయి ఎవరైనా కానీ తన గురించి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు. ఆవిడ గురించి వేలెత్తి చూపించడం పద్ధతి కాదు. ఇక ఆ టాపిక్ గురించి వదిలే. భాస్కర్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను సార్. సార్, పాప ఇప్పుడు ఎలా ఉంది? ఒకసారి మేము చూడొచ్చా? ఒక్క నిమిషం. లక్కీ, లక్కీ, వస్తున్నా నాన్నా. కమ్. ఏమండి, అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది కదండి? అవును సుధా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నాన్న, ఎవరు వీళ్ళు? వీళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు. నమస్తే చెప్పు. నమస్కారం అండి. జానకి, వీళ్ళకి క్వార్టర్స్ చూపించు. అలాగే అయ్యగారు. వెళ్దాం పద. భాస్కర్, ఎందుకు కంగారుగా కనిపిస్తున్నావు? అంటే అమ్మా, అది ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదమ్మా, పాప తల్లి నాకు వైజాగ్లో కనిపించింది. ఏం మాట్లాడుతున్నావు భాస్కర్? పాప తల్లిని చూసావా? అవును సార్. అంటే తను వైజాగ్లో ఉందా? సరే, మీరు క్వార్టర్స్కి వెళ్ళండి. సరే సార్. చెప్పాను కదండి, నాకెందుకో ఆందోళనగా ఉందని, ఏదో జరగబోతోందని. దాని ప్రభావమేనా ఇదంతా? అరవిందా, నువ్వు ముందు కూల్గా ఉండు. అసలు భాస్కర్ ఎవరిని చూసి ఎవరనుకున్నాడో అంతా త్వరలోనే తెలుస్తుంది. అంతవరకు నువ్వు నిశ్చింతగా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.